ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను మల్కాజ్గిరి నుండి వచ్చిన. మల్కాజ్గిరి కుప్ప కాంప్లెక్స్ లో ఉంటా, ఆడికెళ్ళి వచ్చిన. ఓకే, పేరు పూర్తి పేరు బాలమ్మేనా? బాలమణి. బాలమణి అంటారు కానీ ఇప్పుడు బాలక్క అని పిలుస్తారు. నాది ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ లా ఛానల్ ఉంది, బాలక్క ఛానల్ అని పెట్టినాము. బాలక్క అని పిలుస్తారు, చాలా మంది బాలక్క అనే పిలుస్తారు. బాలకే బాగుంది, నాకు కూడా పిలుచుకోవడానికి చక్కగా ఉంది. ఓకే, ఎంత ఇప్పుడు వయసు ఎంత బాలక్క మీకు? ఇప్పుడు 70 ఏళ్ళు ఉంటా. 70 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్నా ఇంకా ఆరోగ్యంగా, గ్రేట్. దేవుడు మీకు ఆ అదృష్టాన్ని కలిగించాడు, ఇలాగే ఉండాలి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. అవునా? ఏం తింటారు మీరు, ఇంత చక్కగా ఉన్నారు? ఏం తింటారా ఇక అందరు తినేదే. అంతేనా? అంటే హెల్త్ కోసం గురించి అంటే ఇక అన్నం చాలా తక్కువ, ఇంకా ఒక పూట తింటే ఒక పూట వండుకుంటా అట్లనే. ఓ పండో కాయనో తిని పొద్దుమా పన్నం తినా. అంతే, అదే మీ హెల్త్ సీక్రెట్. అంతే. నాకు అడ్డమైన షుగర్లు గిగలు ఏం లేవు. అమ్మా దేవుడి సంతోషం. బీపీ షుగర్ ఏం లేదు ఇప్పటి వరకు అయితే. ఇంకా యూత్ రావులేగా, ఈ ఛాన్స్ లేదుగా. ఓకే, సంతోషం అక్క నిజంగా. అంటే నీలాంటి వాళ్ళు అంతే, మీరు తిన్న ఫుడ్ కానీ మీరు తీసుకున్న ఆహార అలవాట్లు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుతున్నాయి. గ్రేట్ నిజంగా. సరే అక్క, మనం ఇంకా మంచిగా ఇంటర్వ్యూ చేసే ముందు మీరు మీ నోటి నుంచి ఒక మంచి పాట వినాలనుకుంటున్నాను, మరి పాడేయండి. సీరలంటే సీరేలాయే ఓ రాధమ్మ, సిరల మీద సిలికాలాయే ఓ రాధమ్మ, సీరలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, సిల్కలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, రైకెలంటే రైకేలాయే ఓ రాధమ్మ, రైకల మీద రంగులాయే ఓ రాధమ్మ, రైకలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, రంగులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, గాజులంటే గాజులాయే ఓ రాధమ్మ, గదుల మీద మోజులాయే ఓ రాధమ్మ, గాజులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, మోజులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, మల్లెలంటే మల్లెలాయే ఓ రాధమ్మ, మల్లెల మీద ముద్దులాయే ఓ రాధమ్మ, మల్లెలెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ, ముద్దులెవరి పాలే పిల్ల ఓ రాధమ్మ. ఈ పాటలన్నీ ఎప్పుడు మీరు మీ అంటే మీరు వయసులో ఉన్నప్పుడు పాడుకున్న పాటలు? మా చిన్నతనాన అప్పుడు నేర్చుకున్న పాటలు? అప్పుడు నేర్చుకున్నాయి. మా అమ్మ వాడుతుంటే. మీ గురువు ఎవరు అమ్మా మీకు? నా గురువు ఎవ్వరు లేరు, మా అమ్మ వాడుతుంటే నేర్చుకున్నాం అప్పుడు చిన్నప్పుడు. మా అమ్మమ్మ మా అమ్మ అప్పుడు వాళ్ళు వాడుతుంటే వాళ్ళతో పాడుతూ మీరు కూడా నేర్చుకున్నారు? కొన్ని నేర్చుకున్నాం. ఎంతవరకు చదువుకున్నావు మనం? చదువుకోని బిడ్డ. ఓకే, కానీ అయినా కూడా మంచి పాటలు పాడే శక్తి అయితే దేవుడు ఇచ్చాడు నీకు. అవునా? ఓకే, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ వయసు తరం నుంచి ఇప్పటి వరకు అంటే చాలా మంది గంగావతి వీళ్ళందరూ పాడుతున్నారు, కానీ 70 ఏళ్ళ వయసులో కూడా మీరు పాటలు చక్కగా పాడుతున్నారంటే నిజంగా గ్రేట్ అది. సో ఏంటంటే అది ఈ పాటలు పాడడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే నేర్చుకోవాలనే తపన ఎలా? మాకు పాటలు అంటే ఎక్కువ ఇష్టం. నాకు చిన్నప్పటి సంది పాటలు అంటే ఇష్టం. మేము బతుకమ్మ ఆడుకొని కులాటం వేసుకొని అప్పుడు కబడ్డీ ఆడి చిన్నప్పుడు మాకు ఆట అంటే ఎక్కువ సోకుండే. ఆటలలో ఎక్కువ ఉండేది, మేము అంత మా గూరు పంత ఉండేది. ఇక అట్లా కొన్ని పాటలు అనేది నాకు నేర్చుకున్నా. పాటలు అంటే బాగా పాడతా నేను. చూస్తున్నాం, మీ ఛానల్ కూడా చూసాను, చాలా బాగా పాడతా. ప్రతి ఒక్క పాట అయినా వాడతా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక్కతే బిడ్డ. ఓకే, సో బిడ్డ పెళ్లి అయిపోయింది. మీ మనవడు కూడా చూసాను నేను మొన్న, ఆయన కూడా మంచి హీరోలాగా ఉంటాడు. అవునా? ఓకే, సో మరి అయితే బిడ్డ దగ్గర ఉంటున్నారా మీరు? ఉంటా. ఓకే, సో మల్కాజ్గిరిలోనే బిడ్డ దగ్గర. సొంతూరు ఎక్కడ మీది? సొంతూరు బీబీనగర్. ఓకే, మరి బీబీనగరే. ఓకే, హైదరాబాద్ ఇలాకనే అయితే చుట్టూ. ఓకే రైట్, మరి ఇంకొక చక్కటి పాట పాడుకుందాం, మంచిగా పూర్తిగా పాడు ఒక పాట, మంచిది జానపదం. ఓకేనా? ఊరెనక ఉల్లి తోట ఉల్లి గలవరాయ పోరి ఓ పోరి నాగమాని, ఉల్లి గలవరాయ పోరి ఓ పోరి నాగమాని, ఉలి గలవ నేను వస్తే ఊరోలు దూసురయ్యా ఓ బావ మాల్లేశ, ఊరోలు దూసురయ్యా ఓ బావ మాల్లేశ, మాలెనక మల్లె తోట మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని, మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని, మల్లెలేర నేను వస్తే నా మర్దులున్నారయ్యా ఓ బావ మాల్లేశ, నా మర్దులున్నారయ్యో బావ మాల్లేశ, నా మర్దులుంటే భయమా మనకేల దొంగతనమా, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని, నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని,
మాలెనక మల్లె తోట మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని మల్లెలేర రాయ పోరి ఓ పోరి నాగమాని మల్లెలేర నేను వస్తే నా మర్దులున్నారయ్యా ఓ బావ మాలేశ నా మర్దులున్నారయ్యా ఓ బావ మాలేశ నీ మర్దులుంటే భయమా మనకేల దొంగతనమా నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని పట్నంల శాలి బండ పేరైన గోలుకొండ కీల కింద గొలుసులు తెస్తరాయే పోరి నాగమాని గొలుసులు తెస్తరాయే ఓ పోరి నాగమాని గొలుసులు వద్దు బావా గొడవళ్ళు వద్దు బావా నీ ఎంట నేను రాను ఓ బావ మాలేశ నీ ఎంట నేను రాను ఓ బావ మాలేశ మా ఓళ్ళు ఉన్నారయ్యా మా ఓళ్ళు చూస్తారయ్యా మంచోళ్ళు గారు చూడు నీ ఎంట రాను బావో ఓ బావ మాలేశ నీ ఎంట రాను బావో ఓ బావ మాలేశ నీ ఓళ్ళు ఉంటే భయమా మనకేల దొంగతనమా దండగెంతనైన గర్త దర్జాగా ఏలుకుంటా నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని నా ఎంటరాయ పోరి ఓ పోరి నాగమాని ఓకే ఓకే ఇదంటే బావ మరదల మధ్య ఓకే సాగే రమ్మని అంటుండు మర్దలు అంటే వీళ్ళందరూ ఉండ్రు నేను రాను మా వాళ్ళు మంచోళ్ళు గారు చూస్తే నీ అంటే నేను రానంటే మీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మనకేంది భయము దండగ ఎంత అన్న కడతా దర్జాగా వెళ్ళుకుంటా అని అంటాడు అనమాట ఇమ్మది చెప్తుండు మర్దలకు ఎంత ఖర్చు చూసుకుంటా దండగ ఎంత నన్న కడతా నేను చూసుకుంటా మీ వాళ్ళు మంచోళ్ళు కాకుంటే మా ఇద్దరు మనసులు కలిసినవరా అని చెప్తుండ అనమాట. భావం కూడా చాలా చక్కగా చెప్తున్నాం అమ్మ నిజంగా. కానీ ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ కి తెలియదు, ఇప్పుడున్న పిల్లకి వాళ్ళకి. అప్పుడు పాత పాటలు కదా బిడ్డ.